ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ మరి ఒకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని కృప మీకు తోడుగా ఉంది. ఏమాత్రం దిగులు పడకండి, భయపడకండి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా దేవునితో నడిచే అనుభవం నీకుంటే అన్ని విషయాల్లో కూడా విజయం నీదే. నీవే విషయంలో బాధపడుతున్నావో, దేనిని గురించి టెన్షన్ పడుతున్నావో వాటన్నిటినీ మర్చిపోయి దేవుడు నీ పక్షంగా కృప చూపించి కార్యం చేయబోతుండగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. దేనిని గురించి చింతపడద్దు, కానీ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ప్రభువుకు తెలియచేయండి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యల్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి సమస్యను ప్రభు చేతులకు అప్పగిద్దాం. ఆయనే పడిపోయిన ప్రతి జీవితాలను కూడా నిలబెట్టబోతున్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం జెఫన్యా 3వ అధ్యాయము 20వ వచనము. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించేదను. ఆమేన్. మనుషుల దృష్టిలో నీకు మంచి పేరు లేదా? ప్రభువు నమ్ముకున్నావని, ప్రభువులో ఉన్నవని, ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్నావని, లోకంలో అందరి వల్ల నీవు జీవించడం లేదని మనుషులు నిన్ను నిందించి హింసించి నీ మీద అబద్ధంగా చెడ్డబాటల్లా పలుకుతున్నారా? భయపడకండి, ఆనందించండి. ఎందుకంటే ఈ లోకంలో మీకు మంచి పేరు లేకపోయినా ప్రభు దృష్టిలో మీకు మంచి పేరుంటే తప్పక ఈ లోకంలో 100 రెట్లు మంచి పేరు, జీవ గ్రంథంలో పేరు కూడా మీరు పొందుకోబోతున్నారు. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివితే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కూడా మంచివారని అనిపించుకుంటారు. వారు మంచి పేరును, మంచి ఖ్యాతిని పొందుకుంటారు. అయితే దేవుని యందు భయభక్తులు లేకుండా ఈ లోకంలో నీకెంత మంచి పేరు ఉన్నా, ఎంత లోకానుసారంగా ఎంత గొప్ప పేరు నీకున్నా, ఎంత గొప్పవాడవని నీవు అనిపించుకుంటూ ఉన్నా సరే, అది ఈ లోకం వరకే. కానీ ఈ లోకాన్ని తప్పక దాటవలసిన మనము, ఈ లోకాన్ని దాటిన తరువాత మరొక లోకానికి మనం అడుగుపెట్టినప్పుడు ఆ లోకంలో ఈ లోకానుసారమైన ఘనత, పేరు, ప్రఖ్యాతులు ఏవి కూడా పనిచేయవు. కానీ ఈ లోకంలో ఒకవేళ దరిద్రుడుగా నీవు అనిపించుకుంటూ ఉన్నా, ఈ లోకంలో ఒకవేళ అందరి చేత ఏమీ చేతకాని వాడవుగా నీవు అనిపించుకుంటూ ఉన్నా, అందరి దృష్టిలో నీవు పనికిమాలిన వాడవుగా, ఏమీ లేని వాడవుగా, లేని దానవుగా ఉన్నా భయపడద్దు. ఎంత మాత్రము దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని దృష్టిలో గనక మనం ఉంటే, ఆయన దృష్టిలో మనం మంచి పేరు కలిగి ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడుతుంది. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదివితే, అక్కడ గొప్ప ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. అదేవిధంగా దరిద్రుడైన లాజరు కూడా ఉన్నాడు. అయితే ధనవంతుడు ఎంతగానో సుఖపడుతూ ఓదారంగ వస్త్రములు ధరించుకొని ఎంతో గొప్ప పేరును, ఖ్యాతిని కలిగి ఉన్నాడు. అక్కడే లాజరు అనే ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. శరీరం నిండా భయంకరమైన కురుపులతో ఉన్నాడు. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతున్నాయంట. దిక్కులేనివాడుగా ఉన్నాడు. స్వంత వారనేవారు లేరు, ఒక గృహము లేదు, ఆరోగ్యం లేదు, ఆహారం లేదు, భయంకరమైన దీన స్థితిలో ఉన్నాడు. అయితే ఒక రోజున దరిద్రుడు చనిపోయాడు. చనిపోగానే దేవుని దగ్గర నుండి దేవదూతలు దిగివచ్చాయి ఆ దరిద్రుని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి. అతడు పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అయితే
ఒకరోజు వచ్చింది, ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. అయితే అతడు నిత్య నరకాగ్నిలో పాతాళంలో బాధపడుతూ ఎంతో ఏడుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉండగా ఎంతగా సుఖించాడో, ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో, ఎంత లగ్జరీ లైఫ్ గడిపాడో అంతగా అక్కడ దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నాడు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడు. అబ్రహామును పిలుస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేస్తున్నాడు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖమును అనుభవించితివి, అలాగునే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాడు. చూడండి, దరిద్రుడైన లాజరు ఈ లోకంలో ఉండగా శరీరాన్ని లక్ష్య పెట్టలేదు, తన దరిద్రతను లక్ష్య పెట్టలేదు, తన పరిస్థితులేమి పట్టించుకోలేదు. కేవలము ఒకే గురిని కలిగి ఉన్నాడు, అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. తన భక్తిని కొనసాగిస్తూ ఉన్నాడు. ఎటువంటి కష్టాలు ఉన్నా, ఎటువంటి రోగము తన శరీరంలో ఉన్నా దేవుని వైపు చూడడం మానలేదు, దేవుని విడిచిపెట్టలేదు. దేవుని యందు భయభక్తులు కొనసాగిస్తూ ఈ లోకానుసారమైన ఖ్యాతి కొరకు, ఈ లోకానుసారమైన పేరు ప్రఖ్యాతుల కొరకు ఎంత మాత్రం ఆలోచించకుండా దేవుని దృష్టిలో నేను మంచిగా ఉన్నానా, దేవుని దృష్టిలో నేను పరిశుద్ధంగా ఉన్నానా, దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు చూస్తే నేను ఆయనకి ఏ విధంగా కనపడుతున్నానని ఈ విషయం గురించే లాజరు ఈ లోకంలో ఉండగా ఆలోచించి దానిని గురించి బ్రతికాడు. దేవుని దృష్టిలో నేను పవిత్రంగా ఉండాలి, దేవుని దృష్టి నా మీద పడాలి, ఆయన కనికరము నా మీద ఉండాలి, ఆయన దృష్టిలో నాకు మంచి పేరు ఉండాలని ఒకే ఒక్క ఉద్దేశంతో లాజరు బ్రతికాడు. అయితే ధనవంతుడు కూడా ఒకే విషయంతో బ్రతికాడు, ధనం సంపాదించడం, సుఖించడం. నా ప్రాణమా తిను త్రాగి సుఖించు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, తనకు తాను పొగుడుకోవడం, అనేక మంది పొగిడేటట్లుగా జీవించడం, ఇదొక్కటే చూసుకొని ఈ లోకంలో జీవించి మరణించి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ప్రభు మనకి ఎందుకు తెలియజేశారంటే, ఈ లోకానుసారమైన పేరు ప్రఖ్యాతులు మనలను పరలోక రాజ్యం చేర్చలేవు. మనుషుల దృష్టిలో మంచి పేరు దేవుని దృష్టిలో పడేటట్లు మనల్ని చేయలేదు. ఈ లోకంలో మనుషుల దృష్టిలో ఒకవేళ మంచి పేరున్నా లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా లేకపోయినా, దేవుని దృష్టిలో కనుక మనం ఉంటే ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే ఈ లోకము అశాశ్వతమైనది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం మనం. నా ప్రాణమా తిని త్రాగి సుఖించు అని నిత్యము సుఖాన్ని కోరుతూ, నిత్యము సంతోషాన్ని కోరుతూ, నిత్యము శరీరాన్ని సంతోషపరుస్తూ జీవితాన్ని ముగిస్తే మన అంతము ఏ క్షణమో ఏ నిమిషమో తెలియని ఈ భయంకరమైన దినాలలో సడన్గా ఈ లోకాన్ని విడిచిపెట్టే దినము గనక మన జీవితంలో ఎదురైతే, ఇంత పేరు ఈ లోకంలో ఎన్నో కలిగి ఉన్న నిన్ను ఆ క్షణంలో తీసుకువెళ్ళడానికి దేవుని దూతలు రారు కానీ భయంకరమైన దురాత్మలు ఒకవేళ నీ ఆత్మను తీసుకువెళ్ళడానికి వస్తే అది ఎంతో దుఃఖకరం. మనం జీవించిన జీవితానికి అర్థం లేకుండా పోతుంది. ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని ఆత్మను ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కదా. కాబట్టి ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు నీకు లేవని భయపడొద్దు. దేవుని దృష్టిలో నేనున్నానా, నేను ఆయన కొరకు నమ్మకంగా ఉన్నానా, పరిశుద్ధంగా ఉన్నానా, నీతిగా జీవిస్తున్నానా అని ఒక్కసారి ఈరోజు పరిశీలించుకుందామా. ఈరోజు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. నీ జీవితము ఎప్పుడు ముగిస్తుందో తెలియదు, నీ అంతం ఎప్పుడో తెలియదు. నీ జీవితానికి ఒకవేళ ఈరోజే చివరి దినమేమో. ఈరోజు చివరి దినం అయితే నువ్వెక్కడికి వెళ్ళబోతున్నావు? నీ అంతం ఈరోజు అయితే నీవెక్కడికి వెళ్ళబోతున్నావు? నిన్ను తీసుకువెళ్ళడానికి ఎవరు రాబోతున్నారో ఒకసారి ఆలోచించుకుంటావా? లేక ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, ధనం సంపాదించడానికి, శరీరాన్ని సంతోషపెట్టుకోవడానికి మాత్రమే నువ్వు జీవిస్తావా? ఈ లోకంలో నీ శరీరాన్ని ఎంత సంతోషపెట్టుకున్నా ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఆ విడిచిపెట్టిన దినమున నిత్య నరకాగ్ని నువ్వు పొందుకుంటావు. అగ్ని ఆరదు, పురుగు చావదు.
కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా నిర్లక్ష్యం చేయొద్దు. ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించుకో, నీ క్రియలను పరిశీలించుకో. నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? అయ్యా, నేను పాపిని, నేను ద్రోహిని, ఇంతవరకు తెలిసి తెలియక నేను నీకు ఇష్టం లేని కార్యంలో ఉన్నాను, నన్ను క్షమించండి నీవు మోకరించి ప్రార్థిస్తే తప్పక నా ప్రభు నిన్ను క్షమిస్తాడు. నీవే భయంకరమైన పాపంలో ఉన్నా, దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయినా, ఎంతగా దేవునికి ఇష్టం లేని కార్యాల్లో ఉన్నా ఎంత మాత్రం భయపడద్దు. దేవుడు తప్పక నిన్ను క్షమిస్తాడు. ఎంత పాపినైనా ఆయన క్షమించి చేర్చుకుంటాడు. నీవు చేయాల్సింది మోకరించి, తండ్రి నేను పాపినని నీ యొక్క జీవితాన్ని, నీ హృదయాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఒక్క నిమిషం అందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? తండ్రి నీకు వందనాలు. అవునయ్యా, ఈ లోక పేరు ప్రఖ్యాతులు క్షణికమైనవి, కానీ నిత్య జీవంలో నీ దృష్టిలో ఖ్యాతి కలిగి ఉండడం, నీ దృష్టిలో మంచివారు అనిపించుకోవడం మాకు కావాలయ్యా. ఎందుకంటే అశాశ్వతమైన ఈ లోకము, ఈరోజు మంచిగానే ఉంటాం, రేపు ఏ విధంగా ఉంటాం మాకు తెలీదు. అంతవరకు బాగున్నవారు సడన్గా నీకు మరణకరమైన రోగం అని చెప్తే, ఎన్ని సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా అవన్నీ ఆ రోజులోనే విడిచిపెట్టి నిశ్శబ్దమైపోవాలయ్యా. కానీ నిన్ను నమ్మి నీ సన్నిధిలో మా దోషంలో ఒప్పుకొని మేము పవిత్రులుగా, పరిశుద్ధంగా, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి జీవిస్తూ ఉంటే నీ దృష్టిలో మేము పడతామయ్యా. నీ దృష్టిలో మేము మంచి వరంగా ఉంటే ఏ క్షణము మేము మరణించినా, ఏ నిమిషము మా ప్రాణం విడిచిపెట్టినా తండ్రి మాకు భయం లేదయ్యా. నిత్య రాజ్యంలో మిమ్మల్ని కలుసుకోబోతున్నాం తండ్రి. అట్టి గొప్ప ధన్యత మా ఆత్మీయ బిడ్డలందరికీ దయచేయండి అయ్యా. ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదు తండ్రి. ప్రతిదినము వాక్యం వింటూ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకపరచుకోండి అయ్యా. ఎన్ని వేల మంది వింటూ ఉన్నారో, ఏ దేశాల నుండి వింటూ ఉన్నారో, ఏ రాష్ట్రాల నుండి వింటూ ఉన్నారో, ఎక్కడెక్కడ నుండి నేను స్తుతిస్తూ ఉన్నారో అందరినీ కూడా మీరు ఇప్పుడే అభిషేకించండి అయ్యా. అందరి జీవితాల్లో మీరు అడుగుపెట్టండి, మీ స్వాధీనం చేసుకోండి. ఈ లోకానుసారమైన పేరు ప్రఖ్యాతుల కోసం వారు ప్రాకులాడకుండా, ఈ లోకానుసారంగా ఏమున్నా లేకపోయినా లాజరు ఏమీ లేనివాడుగా ఉండి నిత్య జీవానికి వారసుడైపోయాడు. మా జీవితాన్ని సరిచేసుకొని నీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి అయ్యా. మా ఆత్మీయ కుటుంబం అంతటినీ ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యం జరిగించండి. క్షణికమైన శరీర సంతోషం కోసం ఎంతో విలువైన నిత్య జీవాన్ని కోల్పోకుండా నీ బిడ్డలందరికీ సహాయం చేయమని ఈ దినమును ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబానికి తోడే ఉండండి. ప్రత్యేకంగా కామెంట్స్లో నీ బిడ్డలు తెలియజేస్తున్న ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ను యేసు నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి కామెంట్ను మీరు చూస్తున్నారయ్యా. అందరూ కూడా అద్భుతాలు చూడబోతున్నారు. యేసు నామములో నమ్ముతున్నాను. యేసు రక్తము ప్రతి ఒక్కరి మీద, ప్రతి సమస్య మీద ప్రోక్షించుకుంటున్నానయ్యా. ఆ రక్తమే గొప్ప విజయం ఇస్తుంది. పవిత్రుని రక్తం అది. గొర్రెల కంటే, ఎడ్ల కంటే కూడా పవిత్రమైన రక్తం అది. ఆ రక్తంలో ప్రతి ఒక్కరిని శుద్ధి చేసి అద్భుతకరమైన కార్యములు త్వరలోనే మీరు జరిగించి గొప్ప సాక్షులుగా నీ కొరకు నిలువబెడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి దినాలు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఇస్తున్న ప్రతి వాగ్దానమును కూడా వారి జీవితంలో నెరవేర్చి ఈ సంవత్సరం అంతా అద్భుతంగా నడిపిస్తారని, ఈ నూతన సంవత్సరంలో వారు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ప్రతి విషయాన్ని కూడా మీరు సఫలపరచండి. గత సంవత్సరంలో వారు కోల్పోయిన ఆశీర్వాదాలన్నీ తిరిగి దయచేయండి. కోల్పోయినవన్నీ తిరిగి రెస్టోర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మీయంగా ఉన్నత స్థితి దయచేస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.